ఈ ఆధారాలను బయటపెట్టిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా దీనిపైన చాలా పెద్ద చర్చ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా భారత పోలీస్ వ్యవస్థ తీరుపైన ప్రధానంగా పంజాబ్‌లోని పోలీస్ అధికారుల తీరుపైన పెద్ద ఎత్తున విమర్శలు రావటం కూడా చూసాం. కలరా బయటపెట్టిన ఈ వ్యవహారం పైన దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సో, అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరుని మొత్తం దేశం తప్పుపడుతూ వచ్చింది. పంజాబ్‌లో ప్రజలు రగిలిపోయారు. ఆ రాష్ట్రానికి సంబంధించిన యువతని నేరుగా వ్యవస్థ కాపాడాల్సిన వ్యవస్థే ఈ రకంగా చంపేయటం సరైనదేనా లాంటి చర్చ చూసాం. ఈ మొత్తం వ్యవహారాన్ని బయటికి తీసుకొచ్చిన జస్వంత్ సింగ్ పైన పోలీసులు కక్షగట్టారు. జస్వంత్ సింగ్ బయటపెట్టిన ఈ ఆధారాలన్నీ నిజమేనని ప్రపంచమంతా నమ్ముతున్న నేపథ్యంలో, దానికి సంబంధించిన ఆధారాలన్నీ ఆయన ప్రపంచం ముందు పెట్టిన నేపథ్యంలో, జస్వంత్ సింగ్ కాల్రాని కూడా కనపడకుండా చేసింది అక్కడి పోలీస్ డిపార్ట్‌మెంట్ అనే విమర్శల్ని పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎదుర్కొంది. సో, జస్వంత్ సింగ్ కాల్రాని తన ఇంటి నుంచి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన తర్వాత ఆయన కనపడకుండా పోయారు. ఆ తర్వాత ఆయన హత్యకు గురయ్యారనే సమాచారం వచ్చింది. సో, ఆ తర్వాత కొద్ది రోజులకు కోర్టు ఆయన హత్యకు సంబంధం ఉంది అంటూ ఓ డీఎస్పీ స్థాయి అధికారితో సహా మరికొంతమంది పోలీస్ అధికారులని దోషులుగా చేస్తూ వాళ్ళకి శిక్ష కూడా విధించింది. అంటే జస్వంత్ సింగ్ కాల్రాని తన ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళింది గుర్తు తెలియని వ్యక్తులు కాదు, పోలీసులే. ఆయన హత్యకు కారణమైంది గుర్తు తెలియని వ్యక్తులు కాదు, పోలీసులే అనే విషయాన్ని కోర్టు నిర్ధారించి వాళ్ళకి శిక్ష కూడా వేసింది.